నేను నా కళ్యాణ్ అన్న రైటర్ తెలిసి ఉంటుంది, తెలుసు. జగన్ దగ్గర ఉంటాడు. ఇద్దరం కలిసి కన్యాకుమారి వెళ్ళాం. ఇంకా అది మొదలైంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ రైటర్గా చేస్తున్నట్టు వీడియో అని మళ్ళీ పిలిచారు. మళ్ళీ బేరాలు వచ్చాయి. ఆ 23 రోజులే నేను నిరుద్యోగంగా ఉంది. కానీ ఆ 23 రోజులు పడిపోయినా, నాకు వణికిపోయాను, భయం చేసింది. సినిమా ఫ్లాప్ నాకు తెలుసు, ఆల్రెడీ నెల రోజుల ముందే తెలుసు ఫ్లాప్ అని సినిమా. ఎలా, ఎందుకు నాకు తెలుసుది అన్న. ఇప్పుడు వాట్ ఈస్ ది రీజన్ అని అడుగుతున్నా. విష్ఫుల్ థింకింగ్, ఇంటలెక్చువల్ గెస్ అని రెండు ఉంటాయి. ఒకటి మనం చేసింది అందరూ బాగుందంటారులే అనే విష్ఫుల్ థింకింగ్, మోర్ పాజిటివ్. ఇంటలెక్చువల్ గెస్ ఏంటి, మనం చేసిన పని అయిపోయింది, మనం బయటకు వచ్చేసి వేరే వాడు చేసిన దానిలో చూస్తే తెలిసిపోతుంది దాని వ్యవహారం ఏంటో. సినిమా 80% చాలా బాగుంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది సినిమా. ఆఫ్టర్ ల్యాండింగ్ సస్పెన్స్ సినిమాలు ఎప్పుడు తెలుస్తుంది వీడు, అది చాలా మంచి ఫార్ములా. అది ఈజీగా ఓపెన్ అంటే హీరోకి తెలియదు, అందరికీ తెలుసు, హీరోకి ఎప్పుడు తెలుస్తుంది అనేది ఎప్పుడు సక్సెస్ ఫార్ములా. అదే చేసాం. ఇప్పుడు అలవైకుంఠపురం ఏంటి, హీరోకి తెలియదు, ఊరందరూ తెలిసాడు మారిపోయాడు అని. వాడికి ఎప్పుడు తెలుస్తున్నది కదా, వాడికి ఎప్పుడు తెలుస్తుంది అనేది మేము సరిగ్గా ఓపెన్ చేయలేను. అది ఒకసారి తీసాం, వర్కౌట్ అవ్వాలా, అది ఎందుకో ఫెయిల్ అయింది, దాంతో ల్యాండ్ అవ్వాలా. నేను ఇంకో క్లైమాక్స్ తీసా, వేరే ఎడిటర్ మిగతా అందరం డిస్కషన్ పెట్టి ఇంకోటి పెట్టి తీసింది ఒకటి, ఇంకోటి పెట్టింది ఒకటి, అది తేడా వచ్చింది నాకు. అప్పుడు నాకు ఓపిక అయిపోయింది, పోరాడే ఓపిక అయింది. చెప్పేది నాకు కన్విన్స్ చేసే ఓపిక ఉండాలి. ఓర్పు, ఒడుపు, నేర్పు, సహనం అవన్నీ అలసిపోవడం వల్ల అర్థమైంది, ఓకే నాకు అంత స్ట్రెంగ్త్ లేదు, ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ అంత లేదు అని అర్థమైంది. నేను వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఈ వెబ్ సిరీస్లో వెంటనే రానా నాయుడు, సర్వం శక్తిమై, ఇవన్నీ వెబ్ అన్స్టాపబుల్ 3 ఒకేసారి వచ్చి పడినాయి. ఇంకా అక్కడి నుంచి ఇంక తెలుసుగా నీకు. అవును, అక్కడి నుంచి సో నువ్వు మధ్యలో ఎక్కువ పెద్ద స్ట్రగుల్ అయిపోయి ఏదో 2 వారాలు 3 వారాలు అదే దిగాలు వచ్చేసేది నాకు. అవును, అంతే కదా. నీకు నెక్స్ట్ ఆఫర్ వచ్చే వరకు నీకు తెలియదుగా నువ్వేం చేస్తావు, ఏంటిది ఎట్లా, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అనేది భయం వేసేసేది నాకు. అప్పుడు ఏం పర్వాలేదు, నేను కోటాల శివ లాంటి వాళ్ళు వీళ్ళు ఎన్నో మామూలే కదా అంట, ఏదో వర్క్ వస్తుంది. నాకు అసలు ఎప్పుడు చాలా మందికి వర్క్ లేని సందర్భాలు ఉంటాయి. వర్క్ వస్తే మాత్రం 2-3 ఏళ్ళు పెద్ద ప్రాజెక్ట్ చేసి 2 కోట్లు 3 కోట్లు తీసుకుని మళ్ళా 2 ఏళ్ళు ఖాళీగా ఉండి అట్లా నాకు లేదు. ఎప్పుడు నిరంతరం వర్క్ కంటిన్యూ అంటూనే తర్వాత అంటే నేను సాధించగా నా కెపాసిటీ, నా పొటెన్షియల్ ఇది, దానికి ఇన్ పార్ విత్ నేను సాధించలేకపోయాను అని ఎప్పుడైనా నీలోని అలాంటి ఫీలింగ్ ఉండడం పాజిటివ్, లేకపోతే అది పెద్ద విషయం కాదు. కానీ నేను డైరెక్టర్ సక్సెస్ అయితే బాగుండేది 1-2 సార్లు అనిపించింది. ఎప్పుడంటే రైటర్గా నేను 2-3 సార్లు మోసపోయా. ఇలా నేను ఒక కథ రాసి ప్రొడక్షన్ హౌస్కి చెప్పి, హీరోకి చెప్పి, డైరెక్టర్ ఎవరు అంటే నేను చేయదలుచుకోలేదు సార్, వేరే ఒక డైరెక్టర్ని తీసుకొద్దాం చెప్తే, ఆ డైరెక్టర్ని తీసుకొస్తే ఆ డైరెక్టరు ఐదర్ ఈ కథ బాగాలేదండి నేను ఇంకోటి చెప్తా అన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, నన్ను పక్కన పడేస్తారు. ఆ కథ నచ్చకపోతే వాడిని పక్కన పడేస్తారు, టోటల్ ప్రాజెక్ట్ పడిపోతుంది. అలా ఒకసారి జరిగింది. ఇంకోసారి ఏంటి, సార్ కథ బాగుంది సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తా అని ఇంకోటి వచ్చి మొత్తం కథ పెంట చేసి హీరోకి ఇదే ఆ కథ మనం ఏదో అనుకున్నామే, ఈ డైరెక్టర్ పనికిరాడు, ఈ కథ పక్కన పెట్టేస్తుంది. 2-3 సార్లు జరిగాం. ఒకటే 6 నెలల వ్యవధిలో 3 సార్లు జరిగింది అట్లా. దాంతో నేను ఖిన్నుని అయిపోయా, షాక్ అయిపోయా. అదే నేనే డైరెక్టర్ ఏంటి, నా సినిమా సక్సెస్ అయి ఉంటే నేను ఇది ఆ సక్సెస్ పెట్టుబడితో ఈ పెద్ద సినిమా చేసేవాడిని కదా, బాబా 1-2 సార్లు ఫీల్ అయ్యాను. అవునా, ఫీల్ అయ్యాను చాలా అంటే నాకు కన్నీళ్ళు రావు, కానీ అంటే కన్నీళ్ళు ఆ విషయం నాకు నా కుటుంబము, నాకు తెలిసిన వాళ్ళ శారీరక బాధలు తప్ప కెరీర్గా ఇప్పటిదాకా నేను కన్నీళ్ళు పెట్టుకోవాలి. సరే ఓకే, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అని రామారావు గారు అంటారని మోహన్ బాబు గారు ఎప్పుడు అంటుంటారు. అది నాకు బాగా అలవాటు. అది కేవీ రెడ్డి గారి మాట, రామారావు గారికి అక్కడి నుంచి వచ్చింది అది. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అన్నది. సరే ఓకే నెక్స్ట్ అంటుంటాను, నాకు అది అలవాటు. ఓకే నెక్స్ట్ నువ్వు అనేదే ఉంది, ఎవరో ఒకరు వచ్చి నిన్నే ముందుకు తోసేస్తూ వచ్చావు ఇక్కడ వరకు. సో సరే 1-2 సార్లు బాధపడ్డాను. బట్ ఛాలెంజ్ లేకపోవడం కూడా ఒక అవును డెఫిషియన్సీగా, అంటే బాధపడే సందర్భాలు చెప్పారు. అండ్ ఓకే డైరెక్టర్ అయి ఉంటే ఇది ఉండేది కాదు కదా అనిపించింది. బట్ సరే
ఏంటంటే నాకు ఇప్పటిదాకా అన్నీ మంచిగానే జరుగుతూ వచ్చినాయి కదా నేను ఎప్పుడు బాధల్లో చూడలేదు. ఎప్పుడు చూడలేదు. అది ఎప్పుడు బాగానే ఉంటుంది కదా, ఇంతకంటే ఏముంటుంది లైఫ్. ఎప్పుడు ఇంకోళ్ళ గురించి కావాలంటే కొట్లాటకు దిగేవేమో ఒకసారి 2-3 సార్లు ఏదో ఇంకోటి తరఫున కత్తి పట్టుకెళ్ళడం తప్ప నీ గురించి నువ్వేమీ ఎక్కడ పోరాడింది లేదు అసలు ఎందుకు అయిపోతుంది. కానీ ఛాలెంజ్ లేని మెంటాలిటీ సినిమా ఇండస్ట్రీలో ఏం సాధించగలదు? ఛాలెంజ్ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే నేను కొట్టాలి డైరెక్టర్ అనుకోలే అసలు. నేను డైరెక్టర్ అవుదాం ఎప్పుడు అనుకోలే. నేను డైరెక్టర్ అవుదాం అనుకోలే. డైరెక్టర్ అయ్యావు? అదే చెప్తున్నా, నేను ఎందుకు డైరెక్టర్ అయ్యాను అదొక పెద్ద మన కథ. నేను ఎప్పుడు నా ఎయిమ్ రైటర్ అవుదాం. మా తాతగారు కవి, రైటర్ ఆయన బెజవాడలో చల్లపల్లి వెంకట శాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా ఆ టూమ్లో తిరిగేవాళ్ళు. తిరుపతి వెంకట కవుల్లో చల్లపల్లి వెంకట అమ్మా